హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు రాజైన బానిస పిల్ల. ఇది అరేబియా జానపద కథ. ఖురాసాన్ దేశంలో ఒక కోటీశ్వరుడైన వర్తకుడికి ఆలీషార్ అనే నవమన్మధుడు లాంటి కొడుకు ఉండేవాడు. ఆ వర్తకుడు జబ్బుపడి తన కాలం సమీపించిందని తెలుసుకున్నవాడై ఆలీషార్ను పిలిచి, నాయనా, నేను కన్ను మూసే ముందు నీకు కొన్ని హితవాక్యాలు చెప్పాలనుకున్నాను. ప్రపంచము భయంకరమైన కొలిమిలాంటిది. దానితో అతిగా సంపర్కం పెట్టుకోకు. అందువల్ల చాలా బాధలు పడతావు. నీకు శక్తి ఉన్నప్పుడు పరులకు ఉపకారం చెయ్యి, కానీ దానికి ప్రతిఫలం ఆపేక్షించకు. మరొక మాట కూడా జ్ఞాపకం ఉంచుకో. ఇతరులకు నిజంగా మేలు చేసే అవకాశాలు ఎప్పుడో తప్ప రావు. నీకున్న ధనాన్ని దుర్వ్యయం చేయకు. నిన్ను లోకం నీ డబ్బుతోనే చూస్తుంది. ఇంకొక్క సంగతి, తాగుడు చాలా హేయమైనది. అది మనిషి యొక్క పరువును మట్టిపాలు చేసి మనిషిని నవ్వులు పాలు చేస్తుంది అని చెప్పాడు. ఆలీషార్ ఎంతో భక్తితో తాను చెప్పిన హితవాక్యాలను పాటిస్తానని మాట ఇచ్చి ప్రమాణం చేసినాక ఆ ముసలివాడు నిశ్చింతగా కన్నుమూశాడు. తండ్రి పోయాక ఆలీషారు 1 సంవత్సరం పాటు తూచా తప్పకుండా తండ్రి హితవచనాలు పాటిస్తూ వర్తకం సాగించి ఆ తర్వాత క్రమంగా దుష్ట సహవాసాలకు గురి కాసాగాడు. నీచులు, పనికిమాలిన వాళ్ళు, లేకి వాళ్ళు అయిన కుర్రవాళ్ళు అతని స్నేహం సంపాదించి అతన్ని దుష్ట మార్గాన నడిపించారు. ఆ మార్గాన కాలు పెట్టిన ఆలీషారు తన వ్యాపారము, ఇళ్ళు, వాకిళ్ళు, తన సర్వస్వము గుల్ల అయిపోయిన దాకా కన్ను తెరవలేదు. తీరా అతను ఆ మైకంలో నుంచి బయటపడేసరికి అతనికి తన ఒంటి మీద ఉడుపులు తప్పించి చిల్లిగవ్వ కూడా మిగల్లేదు. కలిగిన నాటి స్నేహితులంతా ముఖం తప్పించినాక అతనికి తన తండ్రి చెప్పిన హితవాక్యాలలోని వాస్తవం మరింత బాగా తెలిసి వచ్చింది. ఉండటానికి ఇల్లు కూడా లేదు. ఆలీషారు ఒక పేద కొంపలో ఉంటూ తిండి కోసం ఆ గడప వద్ద ఈ గడప వద్ద అడుక్కోవలసిన స్థితికి దిగజారిపోయాడు. ఇలా చిప్పపుచ్చుకొని అడుక్కుంటూ అతను సంత పక్కగా వెళుతూ ఉండగా అక్కడ ఒక పెద్ద గుంపు కనిపించింది. అక్కడి వింత ఏమిటో చూద్దామని అతను దగ్గరికి వెళ్ళాడు. ఆ గుంపు మధ్య ఒక అందాల రాశి అయిన బానిస పిల్లను వేలం వేస్తున్నారు. ఆ పిల్ల అందాన్ని చూసి ఆలీషారు నిశ్చేష్టుడై తన దుస్థితిని మరిచి తనను తానే మరిచి ప్రతిమలాగా నిలబడిపోయాడు. బానిసను వేలం వేస్తున్నవాడు గొంతెత్తి, అయ్యలారా, వ్యాపారులారా, ధనికులారా, ఎడారి వర్తకులారా, దయచేయండి, ఈ కన్యను చూడండి. జమురుద్, చంద్రుని ధిక్కరించే సౌందర్యవతి. ఈమెకేమిస్తారు? ఒక్క మాట అనండి, తప్పులేదు అని ఆహ్వానించాడు. ఎవరో 500 దీనారాలన్నారు. రషీద్ అల్దీస్ అనే ముసలి పీనుగొకడు 600 అన్నాడు. ఇతరులు పాట పెంచారు. ముసలి పీనుగా 1000 దీనారాలన్నాడు. ఆ తర్వాత ఎవరూ ఉలకలేదు. అప్పుడు వేలం పాటగాడు బానిస సొంతదాన్ని కేసి తిరిగి 1000కి పాట కొట్టేయమన్నారా అని అడిగాడు. దానికి బానిస సొంతందారు, నాకేమీ అభ్యంతరం లేదు, కానీ ఎవరెంత పాడినా ఆమెకు ఇష్టం లేనివాడికి అమ్మనని ప్రమాణం చేశాను. అందుచేత నీవు పొందవలసింది ఆమె అనుమతి అన్నాడు. అప్పుడు పాటగాడు బానిస పిల్లకేసి తిరిగి, అందాల రాణి, ఈ యోగ్యుడైన ముసలి రషీద్ అల్దీన్కు అమ్ముడుపోతావా అని అడిగాడు. జమురుద్దు ఒప్పుకోనన్నది. అదే ధరకు ఆమెను మరెవరైనా కొనటానికి సిద్ధంగా ఉన్నారా అని పాటగాడు అడిగితే 2-3 సిద్ధపడ్డారు. ఒకడు రషీద్ అంత ముసలివాడు కాదు గాని తన ముసలితనం తెలియరాకుండా జుట్టుకు ఎర్ర రంగు వేశాడు. మరొకడికి ఒక కన్ను లేదు. ఇంకొకడికి పొడవాటి గడ్డం బొడ్డుదాకా వేలాడుతున్నది. జమురుద్దు అందర్నీ వేళాకోళం చేసి ఎవరికీ అమ్ముడుపోనన్నది. సరే అయితే ఇక్కడ ఉండేవారినందరినీ చూసి ఎవరికి అమ్ముడవుతావో నువ్వే ఎంచుకో అన్నాడు పాటగాడు. ఆమె
ఒక్కొక్క ముఖమే పరీక్షిస్తూ ఆలీషాను చూడగానే అతని అందానికి ఆ క్షణంలోనే బానిస అయిపోయింది. ఆమె అతన్ని పాటగాడికి వేలు పెట్టి చూపించి అతనికి అమ్ముడైతాను అంటూ మగవాడి అందం మీద ఎవరెవరో రాసిన పద్యాలు బోలెడు చదివింది. పాటగాడు నిర్ఘాంతపోయి ఆమె యజమానితో, ఈ పిల్ల ఏమో అనుకున్నాను, అఖండురాలేనే అన్నాడు. ఇంతకే ఆశ్చర్యం ఉందా? దానికి రాని విద్య లేదు. అల్లిక పని అద్భుతంగా చేస్తుంది. 50 దీనారాల ఖరీదు చేసే పరదాలు తివాసీలు వారం రోజుల్లో అల్లుతుంది. ఆమెకిచ్చే ఖరీదు త్వరలోనే రాబట్టుకోవచ్చు అన్నాడు జమురుద్దుని అమ్ముతున్న యజమాని. పాటగాడు చెయ్యెత్తి, ఆహా, ఇలాంటి బానిసను కొన్నవాడి అదృష్టమే అదృష్టం అంటూ ఆలీషాను సమీపించి, ఈ రత్నము తమకు 100వ వంతు విలువకు దొరుకుతున్నది అన్నాడు. ఆలీషారు విధి తనను ఈ విధంగా పరిహసిస్తున్నందుకు తనలో తాను నవ్వుకుంటూ, పూటకు టికాణా లేనివాడికి ఈ వర్తకుల మధ్య ఎలాంటి తలవంపు అనుకున్నాడు. జమురుద్దు అతనికేసి ప్రోత్సాహకరంగా చూసింది. కానీ అతను తల వంచుకొని ఉండడం చేత ఆ చూపు అందుకోలేదు. అప్పుడు ఆమె పాటగాడితో, నన్ను అతని దగ్గరికి తీసుకువెళ్ళు, నేను అతనికే అమ్ముడవ్వాలని నిశ్చయించుకున్నాను అన్నది. ఆమె పాటగాడి వెంట అతన్ని సమీపించి, అయ్యా, నా హృదయంలో జ్యోతి వెలిగించారు. నోటి వెంట పాట ఎందుకు అనరు? నేనింకా ఎక్కువ విలువ చేస్తానని తోస్తే ఇంకా ఎక్కువ పలకండి, లేదా తక్కువ పలకండి అని ప్రాధేయపూర్వకంగా అడిగింది. ఆలీషారు దైన్యంతో తల అడ్డంగా తిప్పి, కొనవలసిన నిర్బంధం నాకు లేదు, అమ్ముడవలసిన నిర్బంధం నీకు లేదు అన్నాడు. జమురుద్దు ఆదుర్దాగా, నేను 1000 దీనారాలు చేయననుకుంటున్నావా? 900 పాడండి, పోనీ 800, 700, 600, 100 అన్నది. అన్నిటికీ తల అడ్డంగా ఆడిస్తూ వచ్చిన ఆలీషారు, అంత మొత్తం నా దగ్గర లేదు అన్నాడు. జమురుద్దు ఆనందంతో, అయితే ఎంత ఉన్నది? మిగతాది ఇంటికి పోయి పంపవచ్చును అన్నది. పిచ్చిపిల్ల, నా దగ్గర 100 దీనారాలు కాదు గదా, 1 దీనారం కూడా లేదు. బంగారు నాణెం కాదు గదా, వెండి దిరాము గాని రాగి బొట్టు గానీ లేదు. నన్ను గురించి ఎందుకు వృధా కాలయాపన చేస్తావు? మరొక కొనుగోలుదారుని వెతుక్కో అన్నాడు ఆలీషారు. జమురుద్దు అతనితో, అయితే అయింది, కొనేయండి. నా చేతి మీద కొట్టి మీ పైబట్ట నా మీద పరచి నా నడుము చుట్టూ చేయి వేస్తే నన్ను కొన్నట్టే గుర్తు అన్నది. ఆలీషారు ఆమె కోరిన ప్రకారమే చేశాడు. అతను తన నడుము చుట్టూ చెయ్యి వేసేటప్పుడు ఆమె అతని చేతిలో ఒక సంచి రహస్యంగా పెట్టి, అందులో 1000 దీనారాలున్నాయి, 900 మా యజమానికివ్వండి, 100 మన ఖర్చులకి అన్నది. ఆలీషారు ఆ సంచిలోని డబ్బులో 900 జమురుద్దుని అమ్మిన వాడికి ఇచ్చేసి ఆమెను తన బసకు తీసుకుపోయాడు. ఈ బస చాలా పేదగా ఉంటుందని జమురుద్దు ముందుగానే ఊహించింది. ఇంటికి వస్తూనే ఆమె మరొక డబ్బు సంచి ఆలీషార్ చేతిలో పెడుతూ, బజారుకి వెళ్ళి ఇంటికి అవసరమైన కర్ర సామాగ్రి, తివాసీలు, బాలీసులు కొనండి. ఒక పెద్ద నలుచదురపు పట్టుగుడ్డ, బంగారు దారము, వెండి దారము, 7 రంగుల దారపు ఉండలు, ఒక పెద్ద సూది కొనుక్కురండి. భోజన సామాగ్రి కూడా పట్టుకురండి అని చెప్పింది. ఆలీషారు బజారుకి వెళ్ళి ఆమె చెప్పినవన్నీ భోజన పదార్థాలతో సహా తెచ్చాడు. జమురుద్దు ఇల్లు చక్కగా అలంకరించి దీపాలు వెలిగించింది. ఇద్దరూ సుష్టుగా భోజనం చేశారు. ఆ విధంగా వారి దాంపత్య జీవితం ఆరంభమైంది. జమురుద్దు తెరలు, తీవాసీలు తయారు చేయటంలో గొప్ప నేర్పరి. ఆమె ఒక్క క్షణం కూడా విశ్రాంతి లేకుండా పనిచేసి ఒక అందమైన తెర తయారు చేసింది. రంగురంగు దారాలతో దానిపై అనేక జంతువులు, పక్షులు, ఫలవృక్షాలు మొదలైనవి జీవకళ ఉట్టిపడేలాగా కుట్టింది. ఈ తెర తయారు కావటానికి వారం రోజులు పట్టింది. అది పూర్తి కాగానే జమురుద్దు దానిని మడిచి ఆలీషార్ చేతికి ఇస్తూ, దీనిని ఏ దుకాణంలోనైనా సరే 50 దీనారాలకు తక్కువ కాని ధరకు అమ్మేయండి. ఎరిగిన వాడికే బేరం చెప్పండి, కానీ
ముక్కు ముఖం తెలియని దారిని పోయేవాడితో మటుకు బేరమాడద్దు. అలా చేస్తే మనం కష్టాలు పాలైపోగలం, జాగ్రత్త అని హెచ్చరించింది. ఆలీషారు ఈ నిబంధనకు సమ్మతించి ఆమె తయారు చేసిన తెరను తెలిసిన దుకాణదారుకొకడికి 50 దీనారాలకు అమ్మాడు. జమురుద్దు అతని చేత మళ్ళీ తనకు కావలసిన పట్టుచదురు, దారాలు వగైరా తెప్పించి మరొక వారం రోజులు శ్రమపడి మరొక తెర తయారు చేసింది. దాన్ని కూడా ఆలీషారు 50 దీనారాలకు తనకు తెలిసిన ఒక దుకాణంలో అమ్మాడు. ఈ విధంగా వారు తమ అవసరాలకు లోటు లేకుండా జీవిస్తూ వచ్చారు. ఆ రోజు వారిద్దరి మధ్య ప్రేమ అపారంగా పెరగసాగింది. ఇలా ఉండగా ఒకరోజు ఆలీషారు తన భార్య అల్లిన తీవాసి ఒకటి మూటగట్టి తీసుకొని దానిని విక్రయించడానికి బయలుదేరాడు. అతనికొక దళారీ ఎదురుపడి తివాసి అమ్మి పెట్టడానికి ఒప్పుకున్నాడు. ఇద్దరూ దుకాణాల ముందుగా వెళుతూ బేరం చెబుతూ ఉండగా ఒక పరదేశస్థుడు ఎదుటిపడి ఆ తివాసీని 60 దీనారాలకు కొంటానన్నాడు. ఆలీషార్ అమ్మనంటే బేరము 100 దీనారాలకు పెంచాడు. కానీ ఆలీషార్కు అమ్మటం ఇష్టం లేదు. ఎందుచేతనంటే అతనికి పరదేశస్థులంటే అపనమ్మకము, అసహ్యమును. అయితే దళారి మాత్రం అతని చెవిలో ఇంత మంచి బేరం పోనివ్వద్దని సలహా ఇచ్చాడు. అసలు సంగతేమిటంటే ఆ పరదేశస్థుడు దళారికి అదివరకే 10 దీనారాలు లంచం పెట్టి ఈ బేరం కుదుర్చమని కోరి ఉన్నాడు. తన తీవాసీలను, తెరలను తెలియని వారికివ్వద్దని జమురుద్దు హెచ్చరించినప్పటికీ దళారీవాడి నిర్బంధంతో ఆలీషారు బేరం ఒప్పుకున్నాడు. డబ్బు తీసుకొని అసంతృప్తిగా ఆలీషార్ ఇంటి దారి పట్టాడు. కొంత దూరం వెళ్ళేసరికి వెనక్కి తిరిగి చూస్తే తివాసి కొన్నవాడు తన వెనకే వస్తూ ఉండటం అతనికి కనపడింది. అతను ఆగి, మీ జాతి వాళ్ళకి ఈ ప్రాంతంలో ఏమీ పని ఉండదే, ఎందుకిటి వస్తున్నావు అని ఆ పరదేశస్తుణ్ణి అడిగాడు. నాకు ఈ వీధి చివరన కొంచెం పని ఉంది అన్నాడు ఆ పరదేశస్థుడు. కానీ ఆలీ తన ఇంటి గుమ్మం చేరుకునేసరికి పక్క సందులో నుంచి వచ్చి వాడు కూడా హాజరయ్యాడు. నన్నెందుకిలా వెంటాడుతున్నావురా పాపిష్టి వెదవా అన్నాడు ఆలీషార్ కోపంగా. నేను కావాలని వెన్నంటి రాలేదు, నోరార్చుకుపోతున్నది. దాహానికి కాస్త నీరిప్పించండి, మిమ్మల్ని అల్లా కటాక్షిస్తాడు అన్నాడు ఆ పరదేశస్థుడు. ఎంత నీచుడికైతే మటుకు దాహం అంటూ ఉంటే నీరు నిరాకరించటం ఎలాగా? ఆలీషార్ తలుపులు తెరిచి ఇంట్లోకి వెళ్ళి నీటి కూజా తీసుకొని మళ్ళీ బయటికి పోబోతూ ఉండగా జమురుద్దు తలుపు తెరిచిన అలికిడి విని యువతలకి వచ్చి, ఇవాళ ఇంత ఆలస్యమైందేమిటి? తివాచి అమ్ముడుపోయిందా? కొన్నవాడు పరువైన వర్తకుడా లేక ఊరు పేరు లేనివాడా అన్నది. ఇవాళ అంగళలో రద్దీ జాస్తి కావటం చేత కొంచెం ఆలస్యమైంది. తివాసీని పరువైన వాడికి అమ్మాను అని ఆలీషార్ బొంకాడు. ఆ నీరెవరికి అని ఆమె అనుమానంగా అడిగింది. దళారీవాడికి, నాతో వచ్చాడు అంటూ ఆలీషార్ బయటికి వెళ్ళాడు. కానీ బానిస మనసులో ఏదో ఆరాటం సాగింది. ఏదో ప్రమాదం జరగబోతున్నట్లు ఆమెకు తోచింది. ఆ పరదేశస్థుడు వీధిలో నిలబడక తలవాకిలి గుండా నడవలోకి వచ్చేశాడు. దొంగ వెధవ, నా అనుమతి లేకుండా నా ఇంట్లోకి ఎలా అడుగుపెట్టావు అని ఆలీషార్ గద్దించాడు. నిలబడటానికి కూడా తానలేక ఒక్క అడుగు లోపలికి వేశాను. ఇది నడవే గాని ఇల్లు కాదు కదా, ఇది వీధిలో జమే. ఒక్క క్షణం విశ్రాంతి తీసుకొని నా దాన నేను పోతాను అన్నాడు ఆ పరదేశస్థుడు. అతను ఆలీషార్ నుంచి కూజా అందుకొని నీరు తాగి కూజాని ఆలీషార్కు తిరిగి ఇచ్చేశాడు. వెళ్ళిపోతాడని ఆలీషార్ ఎంతసేపు చూసినా ఆ పరదేశస్థుడు కదల్లేదు. ఇంక వెళ్ళిపో అన్నాడు ఆలీషార్. అయ్యా, ఒక చిన్న ఉపకారం చేస్తే అది కలకాలం ఉంటుంది. అలాంటి పనులు చేసే బుద్ధి తమకు అల్లా ఇవ్వలేదా? నా దాహమైతే తీరింది గాని ఆకలి దహించుకుపోతున్నది. ఏమీ వద్దు, ఇంత ఎండిపోయిన రొట్టె ముక్క, ఉల్లిపాయ అయినా సరే నా ముఖాన వేస్తే ఆకలి తీర్చుకుంటాను అన్నాడు ఆ పరదేశస్థుడు. మా ఇంట్లో ఇంత ఆహారం కూడా లేదు, మాట్లాడక ఇక బయటికి నడు అన్నాడు ఆలీషార్. అప్పటికీ ఆ పరదేశస్థుడు కదల్లేదు.
ఇంట్లో ఏమీ లేకపోతే బజారులో దుకాణం నుంచి మీగడ రొట్టెైనా తెప్పించండి, లేకపోతే అల్లాపై ఒట్టే. నేను తివాసీకి ఇచ్చిన 100 దీనారాలు ఇంకా మీ వద్దనే ఉన్నాయి కదా. ఆకలిగొన్నవాణ్ణి బయటికి తరమటం మీకు ఏమాత్రం ప్రతిష్ట అన్నాడు అతడు. ఆ దుర్మార్గుడిపైన ఆలీషార్కు ఎంత మంటగా ఉన్నా వాడి కోరిక తీర్చక తప్పలేదు. ఉన్న చోటు నుంచి కదలవద్దని ఆ పరదేశస్థుణ్ణి హెచ్చరించి ఆలీషార్ బయటికి వెళుతూ తలవాకిలికి భద్రంగా తాళం పెట్టి దుకాణానికి వెళ్ళి వెచ్చవెచ్చని రొట్టెలు, హల్వాలు, పళ్ళు, ఇతర అపక్వాహారాలు కొనుక్కొని తిరిగి వచ్చాడు. అవన్నీ చూసి ఆ పరదేశస్థుడు, ఆహా, ఏమీ అతిథి సత్కారం, ఇవన్నీ తెచ్చారెందుకు? వీటితో 10 మందికి విందు చేయవచ్చునే. తమరు కూడా నాతో పాటు భోజనం చేయాలని నా ప్రార్థన అంటూ ఆలీషార్ని నిర్బంధించి ఒప్పించాడు. ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు. భోజనం మధ్యలో ఆ పరదేశస్థుడు ఒక అరటిపండులో రహస్యంగా మత్తుమందు పెట్టి, తమరు ఈ పండు నా చేతి మీదుగా పుచ్చుకోవాలి అని ఆలీషార్కి ఇచ్చాడు. అరటిపండు తింటూనే ఆలీషారు స్పృహ తప్పి పడిపోయాడు. మరుక్షణమే ఆ పరదేశస్థుడు చివాళ్ళ లేచి వీధిలోకి వెళ్ళాడు. అక్కడ అప్పుడే అతని మనుషులు ఒక కంచర గాడిదతో సహా పొంచి ఉన్నారు. వారి వెంట ముసలివాడు రషీద్ అల్దీన్ కూడా ఉన్నాడు. ఈ ముసలివాడే జమురుద్దుని కొనటానికి ప్రయత్నించినది. ఇతను వాస్తవానికి పరదేశస్థుడే, కానీ వర్తకులలో వెలిగా ఉండకుండా ముసల్మానులని అబద్ధం చెబుతూ వచ్చాడు. ఈ పరదేశస్థుడు అతనికి తమ్ముడే. అతడి పేరు బర్సూమ్. బర్సూము తన అన్నతో తన పన్నాగమంతా వివరంగా చెప్పాడు. అన్నదమ్ములిద్దరూ వారి మనుషులు ఆలీషారింట చొరబడ్డారు. జమురుద్దు ఉండే చోటికి వెళ్ళి క్షణంలో ఆమె నోట గుడ్డలు కుక్కి ఆమెను కంచరగాడిదపైన వేసి తిన్నగా ముసలి రషీద్ ఇంటికి తీసుకుపోయారు. ముసలాడు ఆమెను తన ఇంటిలోని మారుమూల గదిలోకి తీసుకుని పోయి ఆమె నోట కుక్కిన గుడ్డలు తీయించి, జమురుద్, ఇప్పుడు నువ్వు నా చేతిలోకి చిక్కావు. ఆ వెధవ ఆలీషార్ ఈసారి నేనెలా కాజేసుకుపోతాడో చూస్తాను. అందుచేత నీ పంతం విడిచిపెట్టి నన్ను పెళ్లి చేసుకో, లేకపోతే నేను నా నౌకర్ల చేత చిత్రహింస చేయిస్తాను. నీ పాటలు కుక్కలు కూడా పడవు అన్నాడు. జమురుద్దు కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూ కూడా, ముసలి పీనుగా, నన్ను ముక్కలు ముక్కలుగా కోసినా నిన్ను పెళ్లి చేసుకోను అన్నది. దాని మీదట ఆ ముసలివాడు ఆమెను తన చేతులు నొచ్చేదాకా కొట్టి, దీన్ని వంట ఇంటి బానిసలతో చేర్చండి, అన్నము నీరు ఇవ్వకండి అని నౌకర్లతో చెప్పాడు. అక్కడ ఆలీషారు కొంతసేపటికి మత్తు వదిలి లేచి కూర్చొని, ఓ జమురుద్ అని కేకపెట్టాడు. కానీ జవాబు లేదు. అతను లేచి ఆమె ఉండే గదికి వెళ్ళి చూస్తే ఆమె వల్లెవాటు, రుమాళ్ళు చిందరవందరగా పడి ఉన్నాయి. ఇవి చూడగానే అతనికి పరదేశస్థుడు జ్ఞాపకం వచ్చాడు. వాడే తన ప్రియురాల్ని తీసుకుపోయాడని అర్థమై ఆలీషార్కు దుఃఖం పొంగి వచ్చింది. ఆ దుఃఖము శృతి మించి అతని మతేపోయినట్లు అయింది. అతను అయ్యో జమురుద్ అని కేకలు పెట్టి రొమ్ము బాదుకుంటూ వీధిన పడ్డాడు. త్వరలోనే అనేక మంది కుర్రవాళ్ళు పిచ్చివాడు పిచ్చివాడు అని కేకలు వేస్తూ అతని వెంట పడ్డారు. అతన్ని ఎరిగిన వాళ్ళు కూడా పాపం పిచ్చెత్తింది కాబోలు అని జాలిపడ్డారు. ఇలా అతను నగరమంతా కలిగి తిరుగుతూ ఉండగా ఒక ముసలావిడ అతనికి ఎదురుపడి, నా తండ్రే, నీకు ఈ స్థితి ఎందుకు వచ్చింది నాయనా అని అడిగింది. ఆలీషారు తన దీన చరిత్ర ఆమెతో చెప్పుకున్నాడు. ఆ ముసలిది దీర్ఘంగా ఆలోచించి, చూడు, బజారుకు వెళ్ళి ఆడవాళ్లు కొనే పూసలు, గాజులు, వెండి పూతగల ఉంగరాలు, జుముకీలు కొని ఒక తట్టలో పెట్టి తేగలవా? ఆ తట్ట నెత్తిని పెట్టుకొని ఇల్లిల్లు తిరిగి నీ జమురుద్దు ఎక్కడ ఉన్నది తెలుసుకొని చాతనైతే నీకు చేర్చడానికి ప్రయత్నిస్తాను అన్నది. ఆ మాట విని ఆలీషార్కు ప్రాణం లేచి వచ్చినట్లయింది. అతను ఆనందాశ్రువులు రాల్చి ఆమె చేతులు కళ్ళకద్దుకొని బజారుకు వెళ్ళి ఆమె కోరిన వస్తువులు ఒక తట్టలో పెట్టి తెచ్చి ఇచ్చాడు. ఆమె ఇంటికి వెళ్ళి దుస్తులు మార్చుకొని ముఖానికి బురకా వేసుకొని
తట్ట నెత్తిన పెట్టుకొని కర్ర ఒకటి తాటించుకుంటూ నగరంలో ఉండే గొప్ప వర్తకుల ఇళ్లకెల్లా వెళ్ళి ఆడవాళ్ళనందరినీ చూస్తూ రాసాగింది. చివరికామె రషీద్ ఇంటికి కూడా వెళ్ళింది. ఆమె అమ్మకానికి తెచ్చిన వస్తువులు చూడటానికి ఆడబానిసలందరూ మూగారు. వారికామె అన్ని వస్తువులు చూపడమే కాక చాలా తక్కువ ధరలు చెప్పింది. అందరూ తమకు కావలసిన వస్తువులు కొనుక్కున్నారు. ముసలిది చుట్టూ కలయ చూసేసరికి దెబ్బల బాధతో తీసుకుంటూ ఒక చాప మీద పడి ఉన్న జమురుద్ కనిపించింది. వెంటనే ఆమెకు ఆ మనిషే తాను వెదుకుతున్న జమురుద్ అని తోచింది. ఎందుకంటే మిగతా బానిసలు ఆమెను గురించి చెప్పిన వివరాలు ఆలీషార్ చెప్పిన వివరాలకు అతికినట్లు సరిపోయాయి. అందుచేత ముసలిది ఆమెను సమీపించి, నీవు ఆలీషార్ బానిసవు కావా అమ్మా? అతను నన్ను నీకోసమే పంపాడు. రేపు చీకటి పడే సమయానికి వంటింటి కిటికీ వద్ద వేచి ఉండి వీధి నుండి ఈల వినపడగానే జవాబుగా ఈలవేసి నిర్భయంగా బయటికి వచ్చాయి. అతను నీకోసం వేచి ఉంటాడు అని చెప్పింది. ఆ తర్వాత ముసలిది ఆలీషార్ వద్దకు వెళ్ళి, రేపు చీకటి పడే వేళకు ఫలానా కిటికీ కింద వీధిలో వేచి ఉండు అంటూ అతనేం చెయ్యాలో చెప్పింది. ఆలీషార్ ఆమెకు తన కృతజ్ఞత చెప్పుకొని బహుమానంగా ఏదో ఇయ్యకపోతే, ముసలిది తీసుకోక నీ ప్రయత్నం నిర్విఘ్నంగా సాగితే అదే 10,000 అని తన ఇంటికి వెళ్ళిపోయింది. మర్నాడు చీకటి పడే సమయానికి ఆలీషార్ రషీద్ ఇంటి బయట వంటింటి కిటికీ వద్దకు చేరి అక్కడ గోడ నానుకొని సమయం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. కానీ అప్పటికే 2 రాత్రులుగా నిద్రలేని కారణం చేత అతనికి నిద్ర ముంచుకు వచ్చేసింది. ఆ సమయంలో ఒక గజ దొంగ అటుగా వచ్చాడు. ఆ రాత్రి ఆ ఇల్లు కొల్లగొట్టే ఉద్దేశంతో వాడి ఇంటిని తనిఖీ చేయటానికి వచ్చాడు. వాడటుగా వస్తూనే నిద్రపోతున్న ఆలీషార్ని చూశాడు. ఖరీదైన అతడి దుస్తులు చూసి వాడి కళ్ళు కుట్టాయి. వాడి నేర్పుగా ఆలీషార్ తలపాగా పైబట్ట సంగ్రహించి తాను ధరించాడు. అదే సమయంలో ఎత్తున ఉండే కిటికీ ఒకటి తెరుచుకున్నది. ఒక స్త్రీ ఆకారము దొంగ కంటపడింది. ఆ స్త్రీ కిందకు చూసి ఈలవేసింది. దొంగవాడు తిరిగి ఈలవేశాడు. మరుక్షణం లోపల నుంచి ఒక తాడు కిందకి జారింది. కిటికీలో నుంచి కనబడిన స్త్రీ కిటికీలోకి ఎక్కి ఆ తాడును పట్టుకొని క్రిందకు వచ్చింది. దొంగ మరి ఆలోచించక ఆమె దిగటానికి తన వీపు ఇచ్చి బలంగలవాడు కావడం చేత ఆమెను మోసుకుంటూ వాయు వేగంతో పరిగెత్తసాగాడు. దొంగను చూసి తన భర్తే అనుకున్న జమురుద్దు ఆ దొంగతో, ఆలీషార్, నీకు నడిచే శక్తి కూడా లేదని ముసలిది చెప్పింది కదా, గుర్రంలాగా పరిగెత్తే శక్తి నీకెలా వచ్చింది అని అడిగింది. ఈ ప్రశ్న విని దొంగ తన వేగం మరింత హెచ్చించాడు. అనుమానం వేసి జమురుద్దు దొంగవాడి ముఖం తడిమింది. అతని గడ్డము చీపురు కట్టలాగా ఆమె చేతికి తగిలింది. ఆమెకు చెప్పరాని భయం పట్టుకున్నది. ఎవడువురా నువ్వు, ఎవడువురా అంటూ ఆమె వాణ్ణి ముఖం మీద కొట్టింది. ఈసరికి దొంగ నిర్మానుష్యమైన చోటికి చేరాడు. వాడు జమురుద్దుని కిందకి దించి, నేనెవరినా, నా పేరు జవాన్, దొంగను. మా ముఠాలో 40 మందిమి ఉన్నాము. మాకు ఆడదన్నదే లేదు. నీ అదృష్టం, నువ్వు మా అందరికీ పెళ్ళాం కాబోతున్నావు అన్నాడు. ఈ మాట చెప్పి వాడు ఆమెను మళ్ళీ తన వీపున ఎత్తుకొని కొండల్లో తమ ముఠా ఉండే గుహకు తీసుకుపోయాడు. జవాను జమురుద్దును తన ముసలి తల్లికి అప్పగించి, ఇవాళ రాత్రి మేం చేయవలసిన దొంగతనాలు కొన్ని ఉన్నాయి. రేపు మధ్యాహ్నానికల్లా మేము 40 మందిమి వస్తాము. అంతదాకా ఈ మనిషిని జాగ్రత్తగా చూస్తూ ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి జమురుద్దు కన్ను మూయలేదు. తెల్లవారేలోపుగా ఆమె తన భయాన్ని వదిలించుకొని ధైర్యాన్ని చిక్కబట్టుకోగలిగింది. ఆమె తప్పించుకు పారిపోయే ఆలోచన కూడా చేసింది. ఆమె ముసలిదానితో, అత్త, మధ్యాహ్నం దాకా వాళ్ళంతా రారు కదా, అందాక మనకు పని పాట ఉండదు. అలా ఎండలో కూర్చుందామా, నీ తల్లో పేలు చూస్తాను అన్నది. ముసలిది, అంతకంటేనా, ఈ దిక్కుమాల గుహలో ఒక తలంట పాడా, తల నిండా పేలే, రాత్రిళ్ళు ఒళ్ళంతా పాకుతాయి. వాటిని వదలగట్టితివా
నిన్ను ఎంత బాగా చూడాలో అంత బాగా చూస్తాను అన్నది. ఇద్దరూ ఎండలోకి చేరారు. జమురుద్దు ముసలిదాని తలదువ్వి చాలా భాగం పేలు తీసేసింది. తర్వాత జుట్టు పాయలుగా తీస్తూ ఈళ్ళు గోళ్లతో కుక్కసాగింది. ఆమె గోళ్ల కింద ఈళ్ళు చిటుకు చిటుకుమంటుంటే ముసలిదానికి జో కొట్టినట్లై నిద్ర వచ్చేసింది. జమురుద్దు ముసలిదాన్ని వదిలి చప్పున గుహలోకి వెళ్ళింది. లోపల ఎన్నో రకాల దుస్తులు ఉన్నాయి. అన్నీ దొంగిలించినవే. జమురుద్దు మగవాడి దుస్తులు ధరించింది. ఖరీదైన తలపాగా పెట్టుకున్నది. బయటికి వచ్చి అక్కడ కట్టేసి ఉన్న ఒక గుర్రాన్నెక్కి దేవుణ్ణి స్మరించుకొని శరవేగంతో బయలుదేరిపోయింది. దొంగల నుంచి తప్పించుకుపోయిన జమురుద్దు చీకటి పడిందాకా ఆక్కుండా స్వారీ చేసింది. మళ్ళీ మర్నాడు ఉదయమే గుర్రమెక్కి రోజల్లా ప్రయాణించింది. దారిలో దుంపలు తవ్వి తిని కడుపు నింపుకోవటానికి, గుర్రాన్ని మేతకు విడవటానికి తప్ప ఆమె ఆగనే లేదు. 10 రోజులు ఈ విధంగా ఇసుక ఎడారిలో పడి ప్రయాణించినాక ఆమెకు మళ్ళీ సస్యశ్యామల ప్రదేశం కంటపడింది. ఎక్కడ చూసినా పచ్చిక బయళ్ళు, సెలయేళ్ళు, చెట్లు, పూలు, నీడలు కనిపించి ఆమె కళ్ళు తరించాయి. జమురుద్దు ఈ ప్రదేశంలో కొంతసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ గుర్రమెక్కి ఒక రహదారి వెంట వెళ్ళి ఒక మహానగరం చేరుకున్నది. ఆమె నగర ద్వారాన్ని చేరవచ్చేసరికి అక్కడ జనం తండోపతండాలుగా చేరి ఉన్నారు. ఆమెను చూసి వెర్రిగా హర్షధ్వానాలు చేస్తున్నారు. అంతలోనే నగరద్వారం తెరుచుకున్నది. నగరపు పెద్దలు, కులీనులు గుర్రాలెక్కి ఆమెకు ఎదురుగా వచ్చి రాజుగారికి సభికులు వందనాలు చేసే రీతిగా వంగి సలాములు చేశారు. ఇదే సమయంలో జనము సుల్తాన్ గారికి జై అని నినాదాలు చేశారు. రక్షక భటులు వచ్చి జనాన్ని దూరంగా ఉంచారు. పురుష వేషంలో ఉన్న జమురుద్దుకి ఇదంతా అగమ్యగోచరంగా ఉంది. ఆమె నగరపు పెద్దలకేసి తిరిగి, అయ్యలారా, మీ నగరంలో ఈ జాతర దేనికి? మీకు నాతో ఏం పని అని అడిగింది. స్వామి, మా నగరాన్ని పరిపాలించమని అల్లా తమన్ని పంపాడు. ఆయన సర్వజ్ఞుడు. అందుచేతనే మాకు తమలాంటి యువకుణ్ణి, కులీనుణ్ణి రాజుగా నిర్ణయించారు అన్నారు వారు. వారి ద్వారా జమురుద్దు అక్కడి ఆచారం గురించి తెలుసుకున్నది. ఈ నగరాన్ని ఏలే రాజులు నిస్సంతుగా చనిపోవటం జరిగితే అక్కడి ప్రజలు నగరం వెలుపలికి వచ్చి తమ నగరానికి వచ్చే మొట్టమొదటి మనిషిని రాజుగా ఎన్నుకుంటారు. ఈ ఆచారం ప్రకారము జమురుద్దు తలవని తలంపుగా ఈ నగరానికి రాజైంది. ఆమె తనలో కలిగే ఆశ్చర్య సంభ్రమాలను పైకి కనబడనివ్వక బింకంగా వారితో, నేనైనా కులీనిన్నే, కానీ సాదా మనిషిని కాను. ఇంట్లో పోట్లాడి ప్రపంచం చూడటానికి బయలుదేరి ఇలా వచ్చాను. దైవికంగా నేను మిమ్మల్ని పరిపాలించవలసిన పరిస్థితి ఏర్పడింది కనుక అందుకు సిద్ధంగానే ఉన్నాను అన్నది. ఈ మాట అని ఆమె తన గుర్రాన్ని ఊరేగింపులో ముందుకు పోనిచ్చింది. ఆమె వెనుకగా నగరపు పెద్దలు, ఉన్నతాధికారులు బయలుదేరారు. ఊరేగింపు రాజభవనం ముందు ఆగిపోయింది. జమురుద్దు భవనం ప్రవేశించి రాజదుస్తులు ధరించింది. ఆమెను సింహాసనం పైన కూర్చోబెట్టి అందరూ ఆమె ముందు సాష్టాంగపడి రాజభక్తి ప్రమాణాలు చేశారు. జమురుద్దు ముందుగా ప్రజలకు దాన ధర్మాలు చేసింది. ఖజానాలో ఎంతో కాలంగా మూలుగుతున్న డబ్బును పేద సాధులకు పంచిపెట్టింది. రాజభవనంలోని నౌకర్లకు వస్త్రదానాలు చేసింది. పెద్ద అధికారులు అందరికీ కానుకలు ఇచ్చింది. అందరూ ఆమెను 1000 ఏళ్లు పరిపాలించమని దీవించారు. తమ రాజు ఆడదని వారికి ఏపాటి అనుమానమూ కలగలేదు. ఆమె పరస్త్రీలను కన్నెత్తి కూడా చూడకపోవటం గమనించి, ఆహా, మన సుల్తాను ఎంత నీతిపరుడు అని మెచ్చుకున్నారు. ఇంత జరిగినా ఆమెకు ఆనందం లేకపోయింది. ఆమె తన భర్త అయిన ఆలీషార్ను ఒక్క క్షణం కూడా మరవలేదు. అతని కోసం ఆమె రహస్యంగా జరిపించిన అన్వేషణలన్నీ విఫలమయ్యాయి. ఆలీషారు తనకు మళ్లీ కనిపించగలందులకు ఆమె ఉపవాసాలు చేసింది. అంతులేని ప్రార్థనలు చేసింది. మన సుల్తాన్ గారిది ఎలాంటి దైవభక్తి అనుకున్నారు నౌకర్లు. 1 సంవత్సరం గడిచాక జమురుద్దుకు ఒక ఆలోచన కలిగింది.
ఆమె నగరంలో ఒక విశాలమైన ప్రదేశం ఖాళీ చేయించింది. నగరవాసులందరూ కూర్చుని విందు భోజనం చేయటానికి వీలైనంత పెద్ద మండపం కట్టించింది. అందులో ఒక పక్కగా సింహాసనము, మంత్రులు మొదలైన వారి ఆసనాలు ఉన్నాయి. మిగిలిన స్థలం అంతటా సామాన్య ప్రజలకు ఆసనాలు అమర్చారు. ఇది మొదలు ప్రతి నెల మొదటి రోజున ఈ మంటపంలో సమారాధన విందు చేస్తాం. ఆ రోజు నగరంలోని 50 మంది పురుషులు వచ్చి భోజనం చేయాలి. రాని వారికి శిరచ్ఛేద శిక్ష. ఈ విధంగా చాటింపు వేయించండి అని ఆమె తన మంత్రులకు చెప్పింది. అలాగే చాటింపు వేశారు. మరుసటి నెల మొదటి రోజున నగరంలోని ధనికులు, పేదలు, వర్తకులు, బిచ్చగాళ్ళు మంటపానికి వచ్చి విందుకు కూర్చున్నారు. బల్లల మీద రకరకాల వంటకాలు పెట్టి ఉన్నాయి. ఎవరి ఆసనాలకు సమీపంలో ఉండే వంటకాలను వారు అంది తీసుకుంటున్నారు. విందు జరుగుతున్నంతసేపు జమురుద్దు ప్రతి మనిషిని పరకాయించి చూస్తూ వచ్చింది. సుల్తాన్ వారు నాకేసి అంత పరీక్షగా ఎందుకు చూస్తున్నారో అని చాలామంది ఆశ్చర్యపడ్డారు. ఆహా, ప్రజలపై ఇంత అభిమానం గల రాజులు కూడా ప్రపంచంలో ఉంటారా? ఏమి విందు అని చాలామంది అనుకున్నారు. ఆ రోజు దైవికంగా ఆ విందులో పాల్గొంటున్న వారిలో ఆలీషార్కు మత్తుమందు పెట్టి జమురుద్దును తస్కరించిన బర్సూం కూడా ఉన్నాడు. ఆ నీచుడు తనకు అందుబాటులో ఉండే వంటకాలన్నీ అందిపుచ్చుకొని ఆత్రంగా తినేసి దగ్గరలో ఏమీ లేకపోయేసరికి దూరంగా ఉన్న ఒక పళ్ళెం అందుకొని అందులో ఉన్న మీగడ హల్వా పట్టెడు తీసి నోట కుక్కుకున్నాడు. ఈ చర్య చూసి బర్సూంకి అటూ ఇటూ కూర్చున్న వాళ్లకు రోత కలిగింది. ఎవరయ్యా నువ్వు? నీకు అతిథి మర్యాద కూడా తెలియదే? అందుబాటులో ఉన్నది తింటారు గాని కనిపించిందల్లా తీసుకొని తింటారా? అంతా ఒక్కడివే బొక్కేస్తున్నావు, కడుపు నొప్పి వచ్చేను అని నానా మాటలు అన్నారు. ఎవరేమన్నప్పటికీ వినిపించుకోకుండా బర్సూము మరొక పట్టెడు హల్వా తీసుకొని నోట పెట్టుకోబోతూ ఉండగా జమురుద్దు అతన్ని గుర్తించి ఆ హల్వా తినేవాణ్ణి పట్టి తీసుకురండి అని భటులను ఆజ్ఞాపించింది. వాళ్ళు వచ్చి బర్సూం మీద పడి కింద పడేసి జరజర ఈడ్చుకుపోయారు. ఈ సంఘటన అందర్నీ ఆశ్చర్యచకితులను చేసింది. జమురుద్దు బర్సూమును చూసి కళ్ళ నిప్పులు రాలుస్తూ, ఏమిరా, నీ పేరేమిటి? నీవు మా నగరానికి ఏం పని మీద వచ్చావు అని అడిగింది. మహారాజా, నా పేరు ఆలీ. నేను జల్తారు పనివాణ్ణి. వర్తకం కోసం తమ నగరానికి వచ్చాను అన్నాడు బర్సూం. జమురుద్దు తన నౌకరు చేత తన వద్ద ఉండే ఇసుక పెట్టే రాగి పుల్లా తెప్పించింది. ఇసుకలో ఏవో పిచ్చి గీతలు గీసింది. వాటిని నిదానంగా పరిశీలించినట్లు నటించింది. చివరకు బర్సూం కేసి తిరిగి రౌద్రకంఠంతో, నాతోనే అబద్ధాలాడతావురా బద్మాష్! నీ అసలు పేరు బర్సూం కాదు. నీవొక బానిస పిల్లను మాయ చేసి ఎత్తుకుపోలేదు. దాన్ని వెతుకుతూ కాదు నువ్వు ఈ నగరం వచ్చింది అని కేకలు పెట్టింది. బర్సూం వణికిపోతూ ఆమె కాళ్లపైన పడి అంతా నిజమేనని ఒప్పుకున్నాడు. ఇది చూసి ప్రజలందరూ ఆశ్చర్యచకితులై హాహాకారాలు చేసి, మన ప్రభువులాంటి దైవజ్ఞులు ప్రపంచంలో మరెక్కడైనా ఉంటారా అన్నారు. జమురుద్దు తన భటులను పిలిచి ఈ నీచుణ్ణి చిత్రవధ చేయండి అని ఆజ్ఞాపించింది. జనులు ఆమె ఇచ్చిన శిక్ష సరి అయింది అని ప్రశంసించారు. బర్సూం సమీపంలో కూర్చొని భోజనం చేసిన వారు మీగడ హల్వా జన్మలో తినమని ఒట్లు పెట్టుకున్నారు. అదే బర్సూం చావుకి కారణమైందని వారి అనుమానం. అందుచేత మరుసటి నెల ఆరంభంలో తిరిగి విందు జరిగినప్పుడు మీగడ హల్వా పళ్ళెం ఉన్న ఛాయలకు ఎవరూ కూర్చోలేదు. దానికేసు ఎవరూ చూడనైనా లేదు. సుల్తాను తమ కేసి పరీక్షగా చూస్తూ ఉండటం గమనించి ప్రతి ఒక్కరూ తమకెదురుగా ఉండే తినుబండారాలు మాత్రమే తిన్నారు. విందు సాగుతూ ఉన్న సమయంలో ఒక మొరటు మనిషి అక్కడికి వచ్చాడు. ఖాళీ స్థలం కోసం చాలాసేపు వెతికిన మీదట మీగడ హల్వా పళ్ళెం ఎదురుగా ఖాళీ దొరికింది. వాడు అక్కడ కూర్చొని ఆ పళ్ళెం తనకేసి లాక్కున్నాడు. ఈ వచ్చినవాడు జవాన్ అన్న దొంగ. తన తల్లిని మభ్యపెట్టి పారిపోయిన జమురుద్దును వెతుక్కుంటూ వాడి ఈ నగరం వచ్చి విందుకు హాజరయ్యాడు. వాణ్ణి చూస్తూనే జమురుద్ గుర్తించి వాణ్ణి ఈడ్చుకురమ్మని తన భటులను పంపింది. జవాన్ ఒక పట్టెడు హల్వా నోట వేసుకొని దిగమింగి
రెండో పట్టు పట్టబోతూ ఉండగా భటులు వాడి పైన పడి క్షణంలో పెడరెక్కలు విరిచికట్టి తమ సుల్తాన్ దగ్గరికి ఈడ్చుకుపోయారు. నీవెవరువు? ఏం చేస్తావు? ఎందుకు మా నగరానికి వచ్చావు అని జమురుద్దు వాణ్ణి ప్రశ్నించింది. నా పేరు ఉత్మాన్, తోటమాలిని, పని కోసం ఈ నగరం వచ్చాను అన్నాడు జవాన్. జమురుద్దు వెనకటిలాగే ఇసుక రాగి పుల్లా తెప్పించి ఏవో గీతలు గీసి వాటిని పరీక్షించినట్లు నటించి, ఓరి లుచ్చా, నీ పేరు జవాన్, నువ్వు దొంగతనాలు హత్యలు చేసేవాడివి, నిజం ఒప్పుకుంటావా చావగొట్టించమంటావా అని అడిగింది. తనతో మాట్లాడుతున్నది తాను ఎత్తుకుపోయిన పిల్లేనన్న అనుమానం వాడికి కలగలేదు. వాడు భయంతో పాలిపోయి తోడేలులాంటి నోరు తెరిచి వగర్చుతూ, తమరన్నది నిజమే ప్రభూ, ఇక నుంచి నా బ్రతుకు మార్చుకుంటాను అన్నాడు. నిన్ను బతకనివ్వటం ధర్మహాని, వీణ్ణి తీసుకుపోయి చిత్రవధ చేయండి అని జమురుద్దు భటులను ఆజ్ఞాపించింది. రెండోసారి కూడా ఇలాగే జరగటంతో జనానికి ఆ మీగడ హల్వా అంటే హడలెత్తిపోయింది. దాన్ని తాకిన వాడికి చావు తథ్యమన్న అభిప్రాయం జనంలో పాకిపోయింది. అందుచేత మరొక నెల గడిచి మరొక విందు జరిగినప్పుడు జనం ఆ హల్వా పళ్ళానికి సాధ్యమైనంత ఎడంగా కూర్చున్నారు. దాని ముందు ఒక్కరు కూడా కూర్చోలేదు. ఒకరోజు అక్కడికి ఒక తెల్లగడ్డ ముసలివాడు వచ్చాడు. విందులో పాల్గొనని వాళ్ళని ఉరి తీస్తారని ఈ ముసలాడికి తెలుసు. కానీ ఎక్కడా చోటు లేదు. అందుచేత వాడు వచ్చి హల్వా పళ్ళెం ముందు ఉన్న ఖాళీ జాగాలో కూర్చున్నాడు. ఈ వచ్చినవాడు రషీద్. జమురుద్దును వేలంలో కొనటానికి ప్రయత్నించి సాధ్యం కాక ఆవిడ్ని ఎత్తుకురావటానికి తన తమ్ముడైన బర్సూముని వినియోగించిన నీచుడు. ఆమెను వెతకటానికి వెళ్ళిన తన తమ్ముడు నెల గడిచినా తిరిగి రాకపోవడం చూసి రషీద్ తానే ఈ నగరానికి చేరుకున్నాడు. మీగడ హల్వా పళ్ళెం ముందున్న స్థలంలో కూర్చుంటూ ఉండగానే రషీద్ను జమురుద్దు పోల్చింది. ఈ మీగడ హల్వా మహిమ ఏమిటో గాని పనికిమాలిన లుచ్చాలందరినీ ఇది ఆకర్షిస్తోంది అని ఆమె అనుకొని రషీద్ను పట్టి లాక్కురమ్మని తన భటులను పంపించింది. వాళ్ళు వెళ్ళి రషీద్ను కింద పడేసి గడ్డం పట్టుకొని ఈడ్చుకువచ్చి జమురుద్దు ఎదుట పెట్టారు. నీ పేరేమిటి? వృత్తి ఏమిటి? ఈ నగరానికి ఏం పని మీద వచ్చావు అని ఆమె రషీద్ని అడిగింది. ప్రభు, నా పేరు రుస్తుం. నాకు దారిద్ర్యం తప్ప వేరే వృత్తి లేదు. నేను ఫకీరును అన్నాడు రషీద్. జమురుద్దు ఇసుక తెప్పించి గీతలు గీసి వాటిని పరీక్షించినట్టు నటించింది. తర్వాత రషీద్ కేసు తిరిగి, కుక్క, రాజుతోనే అబద్ధాలాడావు. నీ అసలు పేరు రషీద్. ముస్లిం స్త్రీలను బలాత్కరించడం నీ వృత్తి, నిజం ఒప్పుకో అన్నది. లేకపోతే ప్రాణాలు దక్కవని రషీద్ నిజం ఒప్పేసుకున్నాడు. కానీ జమురుద్దు వాడికి చిత్రవధే విధించింది. విందు యథావిధిగా ముగిసింది. తమ ఏలిక యొక్క సామర్థ్యాన్ని ప్రజలు తెగ మెచ్చుకున్నారు. విందు ముగిసినాక జమురుద్దు తన భవనానికి తిరిగిపోయింది. తన శత్రువులపైన పగ తీర్చుకున్నందుకు ఆమె మనసు తేలిక పడిందే కానీ ఆనందం కలగలేదు. ఆలీషార్ దొరికితే కానీ ఆమెకు ఆనందం కలగదు. నా కోరిక తీర్చే భారం ఆ సర్వశక్తిమంతుడైన దేవుడిపైనే ఉన్నది అనుకుంటూ ఆమె ఆ రాత్రంతా కన్నీరు కార్చి ఆ నెల అంతా తన రహస్య మందిరంలోనే ఉండిపోయి ఎవరికీ తన ముఖం చూపలేదు. అక్కడ ముసలిదాని సహాయంతో తన ప్రియురాలున్న చోటు తెలుసుకొని కూడా తెలివి తక్కువగా నిద్రపోయిన ఆలీషారు మర్నాడు ఉదయం నిద్రలేచి తాను వీధిలో పడుకొని ఉన్నందుకు ఆశ్చర్యపోయాడు. తల తడివి చూసుకుంటే తలపాగా లేదు. అతని పైబట్ట కూడా పోయింది. ఆ రెండిటిని దొంగ కాజేశాడు. అతను లేచి వెళ్ళి తాను చేసిన పొరపాటు ముసలిదానితో చెప్పి జమురుద్దేమైందో కనుక్కురమ్మని ఆమెను పంపాడు. 1 గంట అయ్యాక ఆమె విచారంతో తిరిగి వచ్చి, నాయనా, జమురుద్ మాయమైంది. ఆమె మళ్ళీ నీకు దొరుకుతుందని నాకేమీ నమ్మకం లేదు. నీ పొరపాటు చేతినే ఈ విపత్తు కలిగింది. నీకింక సహాయపడగలవాడు అల్లా ఒక్కడే అన్నది. ఈ మాటలు వినగానే ఆలీషార్ కళ్ళు చీకట్లు కమ్మాయి.
అతను పెద్ద పెట్టున ఏడుస్తూ కొంతసేపటికి మూర్ఛపోయాడు. ముసలిదాని సపర్యల వల్ల అతనికి స్పృహ అయితే వచ్చింది, కానీ అతను మనోవ్యాధితో మంచం పట్టాడు. ఈ స్థితిలో అతనికి నిద్ర కూడా లేకుండా పోయింది. ముసలిది 1000 కళ్ళతో అతన్ని కనిపెట్టి ఉండి ఉపచారాలు చెయ్యకపోతే అతను శీఘ్రమే మరణించవలసిన వాడే. అలాగే అతను 1 ఏడాది పాటు మంచంలో ఉండిపోయాడు. ఆలీషార్ను మామూలు మనిషిని చేయటానికి వృద్ధురాలు అన్ని విధాలా ప్రయత్నించింది. అతనికి జమురుద్ దొరుకుతుందనే ఆశ పూర్తిగా లేకుండా పోవటం చేతనే కోలుకునే శక్తి కూడా లేకుండా పోయింది. ఇది గ్రహించి వృద్ధురాలు, నాయనా, నీవీ మంచంలో పడి ఉన్నంతకాలము నీకు నీ ప్రియురాలు కనిపించే మాట కల్లా. సరి అయిన ఆహారం తీసుకొని బలం తెచ్చుకొని లేచి తిరిగితే నానా దేశాలు చూస్తే ఆమె నీకు దొరకవచ్చు అని పదే పదే చెప్పింది. ఈ విధంగా ముసలిది చెప్పగా ఆమె మాటలు అతని చెవికి ఎక్కాయి. అతను లేచి ఆమె వెంట స్నానశాలకు వెళ్ళాడు. ఆమె అతని చేత చక్కగా స్నానం చేయించి షర్బత్తులు తాగించి కోడి మాంసం తినిపించింది. ఇలా 1 నెల పాటు చేసిన మీదట ఆలీషార్కు ప్రయాణం చేసేపాటి శక్తి వచ్చింది. అతను ముసలిదానికి వీడ్కోలు చెప్పి ప్రయాణిస్తూ కాలక్రమాన జమ్రుద్ పరిపాలించే నగరానికి వచ్చి చేరాడు. ఇదే సమయానికి ఈ నగరంలో 4వ విందు జరిగింది. విందులో ఒక పక్క జమ్రుద్ సపరివారంగా కూర్చొని అందర్నీ పరిశీలించసాగింది. పౌరులందరూ ఎప్పటిలాగే విందుకు వచ్చి కూర్చున్నారు. కానీ మీగడ హల్వా ఉన్న చోట ఎవరూ కూర్చోలేదు. దాని దుష్ప్రభావాన్ని వారు 3 సార్లు ప్రత్యక్షంగా చూసి ఉన్నారు. ఆలీషార్ అక్కడికి వచ్చాడు. అతనికి ఆ మీగడ హల్వా ముందు మాత్రమే ఖాళీ కనిపించింది. అతను ఆ ఖాళీలో కూర్చున్నాడు. చుట్టుపక్కల వాళ్లంతా అతనికేసి భయంతో చూడసాగారు. అతను అక్కడ కూర్చుంటూ ఉండగానే జమ్రుద్దు అతన్ని చూసి గుర్తించింది. వెంటనే ఆమె గుండె దడదడా కొట్టుకోసాగింది. తన కంగారు, తన భృత్యులు గమనించకుండా ఉండగలందులకు కొంచెంసేపు ఏమీ చెయ్యకుండా ఊరికే ఉండిపోయింది. ఆలీషారు తన ముందున్న మీగడ హల్వా తినడం గమనించింది. అతను కడుపు నిండా తిన్నదాకా అతన్ని పిలిపించకూడదని ఆమె నిశ్చయించుకున్నది. ఈ యువకుడెవడో వచ్చి మీగడ హల్వా ముందు కూర్చొని నిరాటంకంగా తనకు కావాల్సినంత తినటం అతని చుట్టూ కూర్చున్న వారికి ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే అది వరకు దాన్ని నోట పెట్టుకున్న వారికి 2వ కబళం దక్కలేదు. ఈ లోపలనే రాజభటులు వచ్చి జరజరా లాక్కుపోయారు. ఆ తర్వాత వారు ప్రాణాలే కోల్పోయారు. కానీ ఈ యువకుడు ఏ అపాయమూ లేకుండా తనకు కావాల్సిందంతా తినేసి తన భోజనం పూర్తి అయినట్లు గుర్తుగా కళ్ళు మూసుకొని దైవ ప్రార్థన చేస్తూ నోరు ఆడించసాగాడు. అతని భోజనం అయిపోయిందని గ్రహించి జమురుద్దు తన భటులను పిలిచి, మీరు వెళ్ళి ఆ మీగడ హల్వా తినే యువకుణ్ణి మర్యాదగా పలకరించి నాతో మాట్లాడటానికి ఒక్కసారి రమ్మని అడగండి అని చెప్పింది. రాజభటులు మీగడ హల్వా తిన్న యువకుడి కోసం రావటం చూసి ప్రజలు, అయింది, వీడికి కూడా మూడింది అనుకున్నారు. అయితే వారు అనుకున్నట్టుగా రాజభటులు అతని పైన పడి జరజరా ఈడ్చుకుపోవటానికి మారుగా, మా రాజుగారు తమతో ఒక్కసారి మాట్లాడగోరుతున్నారు, వస్తారా అని మర్యాదగా అడిగారు. వారి ఆజ్ఞ అంటూ ఆలీషారు లేచి వారి వెంట బయలుదేరాడు. ఇది చూసి పౌరులు తలా ఒక విధంగా అనుకున్నారు. కొందరు వీడికి నూకలు చెల్లాయి అన్నారు. మరికొందరు అలా జరగకపోవచ్చు, వీడు ఆ హల్వా కడుపు నిండా తినేశాడు అన్నారు. మరికొందరు వీడిని రాజభటులు జరజరా ఈడ్చుకుపోవటం లేదు, వీడికే ప్రమాదమూ రాదు, చూస్తూ ఉండండి అన్నారు. ఆలీషారు తన సమీపానికి వచ్చి నిలబడగానే జమ్రుద్దు మిగిలిన వాళ్లను అడిగినట్టుగానే, యువకుడా, నీ పేరేమిటి, నీ వృత్తి ఏమిటి, ఈ నగరానికి ఎందుకు వచ్చావు అని అడిగింది. నా పేరు ఆలీషారు. నా తండ్రి ఖురాసాన్ దేశంలో వర్తకుడుగా ఉండేవాడు. నేను అదే వృత్తిలో ఉంటూ రోజులు కలిసిరాక ఆ వృత్తి మానేశాను.
నాకు అత్యంత ప్రియురాలైన స్త్రీని పోగొట్టుకొని ఆమె కోసం వెతుకుతూ ఈ నగరానికి వచ్చాను. ఆమె కన్నా నాకు వేరే ప్రపంచం లేకపోవడం చేత ఆమె పోయిన క్షణం నుంచి నాకు సమస్తము కలలాగా ఉంటున్నది అంటూ ఆలీషారు పట్టలేని దుఃఖంతో మూర్ఛపోయాడు. అతని ముఖాన పన్నీరు చల్లమని భటులకు చెప్పి జమరుద్దు ఎప్పటిలాగే ఇసుకలో రాగి పుల్లతో గీతలు గీసి వాటిని పరీక్షించినట్లు అభినయించి అందరికీ వినపడేలాగా ఆలీషార్తో, నీవు చెప్పిన దానిలో అబద్ధమేమీ లేదు. నీ ప్రియురాలు నీకు తప్పక దొరుకుతుందని కూడా నేను జోస్యం చెప్పగలను అన్నది. విందు పూర్తి కాగానే జమరుద్దు తన భటులతో ఇతన్ని స్నానశాలకు తీసుకుపోయి స్నానం చేయించి దివాణా నుంచి కొత్త బట్టలు తీసి అతడికి తొడిగి ఒక గుర్రాన్ని అతనికిచ్చి బాగా చీకటి పడ్డ తర్వాత అంతఃపురానికి తీసుకురండి అని ఆజ్ఞాపించింది. ఆమె రాజభవనానికి వెళ్ళి ఎప్పుడు చీకటి పడుతుందా, ఎప్పుడు తన భర్త వస్తాడా అని ఎదురుతెన్నులు కాస్తూ క్షణం ఒక యుగంగా భావిస్తూ ముళ్ల మీద ఉన్నట్లు ఉండిపోయింది. సాయంకాల ప్రార్థనల సమయం దాటిపోగానే ఆమె తన రహస్య మందిరానికి వెళ్ళి అక్కడికి ఆలీషార్ను ప్రవేశపెట్టమని ఉత్తర్వు ఇచ్చింది. అతను తనను ఒక్కసారిగా గుర్తిస్తే ఆనందం పట్టలేక ప్రాణాలు వదులుతాడని భయపడి తన పైన వెలుగు పడకుండా క్రీనీడలో కూర్చున్నది. ఎక్కడి నుంచో వచ్చిన ఈ యువకుడిపైన తమ రాజు ఇంత శ్రద్ధ కనపరచటం చూసి రాజోద్యోగులు రేపీ పాటికి ఈ యువకుడు ఏ మంత్రో సేనానాయకుడు అయిపోతాడు అని తమలో తాము చెప్పుకున్నారు. ఆలీషార్ వచ్చి అభినందనం చేశాడు. జమరుద్దు అతన్ని, స్నానశాలకు వెళ్ళావా, సేద తీరిందా, స్నానం అనంతరం ఆకలి కలగలేదా అని ఏవేవో ప్రశ్నలతో పలకరించింది. అన్ని ప్రశ్నలకు ఆలీషారు చిత్తం అని జవాబిచ్చాడు. తర్వాత ఆమె అతని చేత భోజనం చేయించింది. భోజనానంతరం అతన్ని తన సమీపంగా వచ్చి కూర్చోమన్నది. అతను ఆశ్చర్యపోయాడు. కానీ ఆమె ఆజ్ఞ ప్రకారం ఆమె శయ్యకు సమీపంగా వెళ్ళి కూర్చున్నాడు. ఆమె అతని చెయ్యి అందుకొని ఇంకా దగ్గరకు లాగింది. ఆలీషార్ ముఖాన కనబడిన ఆశ్చర్యం చూసి ఆమెకు నవ్వాగలేదు. ఆమె విరగబడి నవ్వుతూ, ఇంకా నీ బానిసను గుర్తించలేదా ఆలీషార్ అని అడిగింది. ఆ మాట అన్నదాకా అతను జమరుద్దు ముఖం కేసి పరీక్షగా చూడలేదు. ఆమెను గుర్తించినాక అతనికి కలిగిన ఆనందం వర్ణనాతీతం. ఇంతకాలానికి అతని అన్వేషణ ఫలించింది. మర్నాడు తెల్లవారుతూనే జమరుద్దు రాజరికపు దుస్తులన్నీ ధరించి తన కింది ఉద్యోగులందరినీ రాజప్రాంగణంలో హాజరు కమ్మని కబురు చేసింది. అందరూ వచ్చాక ఆమె వారితో, ఇవాళ నుంచి నేను నా రాజరికాన్ని వదులుకుంటున్నాను. అందుచేత మీరు మళ్ళీ నగరద్వారం వద్దకు వెళ్ళి మరొక రాజును సంపాదించుకోండి. ఇక నుంచి నా జీవితం ఈ యువకుడి జీవితంతో ముడిపడి ఉంది. నేను ఇతని దేశానికి వెళ్ళిపోతున్నాను. మిమ్మల్ని అల్లా కాపాడుగాక అన్నది. నగర పౌరులు తమ రాజుగారికి అద్భుతమైన వీడ్కోలు ఇచ్చారు. రాజుగారికి పెట్టెల నిండా అంతులేని బట్టలు, నగలు, డబ్బు ఇచ్చారు. ఆహారం సిద్ధం చేశారు. పెట్టెలన్నింటినీ ఒంటెలపైకి ఎక్కించారు. 2 మూపురాల ఒంటె మీద ముఖమల్ పరిచిన పల్లకీలో జమరుద్దును, ఆలీషార్ను ఎక్కించారు. ఇవన్నీ వెంటబెట్టుకొని ఆలీషారు తన నగరానికి వచ్చాడు. అతను బీదసాదులకు దానధర్మాలు చేశాడు. తనను ఎంతగానో ఆదరించిన ముసలమ్మను తన వద్దే ఉంచుకొని జీవితాంతము సుఖంగా పోషించాడు. తమ వద్ద పుష్కలంగా ఉన్న డబ్బుతో ఆలీషారు, జమరుద్దులు చాలా కాలం సుఖంగా కాపురం చేసి అనేక మంది పిల్లల్ని కన్నారు. రాజైన బానిస పిల్ల కథ సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.